అన్ని పెట్టేది ఈఎంఐ సార్. ఫంక్షన్ కి టైం అయింది. సరే పదవయ్యా. ఓకే సార్. ఊరికి ఒకడు ఉంటాడయ్యా ఇలాంటోడు. ఇటువంటి కేసులని పెద్దగా పట్టించుకోకూడదయ్యా. సార్ ముందు మేము కూడా ఇలాగే చేశాం సార్, కానీ వాళ్ళు మనకే చుక్కలు చూపిస్తారు సార్. ఇలా చూడండి, ప్రజలకి మిక్సర్ గ్రైండర్ పంపిణీ జరుగుతుంది, దానికి వెళ్తున్నాను. ఏమన్నా ఉంటే రేపు రండి. రేషన్ షాప్ లో ఫ్రీగా ఇచ్చేవి ఆపేశారు. చేన్లు ఎండిపోయాయి, వాన పట్టడం లేదు. మీరేవో పెద్ద పెద్ద విస్తారాన్ని ప్రజలకు ఆశ చూపిస్తారు. అలాంటప్పుడు దేశం ఎలా బాగుపడుతుంది సార్? మా డబ్బుతోనే మాకు ఇస్తున్నారు, అది ఫ్రీ అంటే ఎలా సార్? అది మాత్రం ఫ్రీ కాదు, అదంతా మేము పడ్డ శ్రమ. ముందు ప్రెసిడెంట్ గారికి దండం పెట్టండి. నమస్కారం. గవర్నమెంట్ ఉద్యోగులందరూ వచ్చి అధ్యక్షుడిని కలవడం అనేది పద్ధతి. ఈ రూల్స్ మార్చాలనే కదా నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తున్నాను. ఎందుకంటే అధ్యక్షుడు అంటే ఇండియాలో సూపర్వైజర్. ఎంత జరిగినా మీకు వేగమే లేదే. హుస్సేన్ బోల్ట్ విషయాన్ని ఇంకా తేల్చనే లేదు. రాష్ట్రపతి భవనం నుంచి ఫైల్ పంపి